ఇంటర్ పేపర్ లీకేజ్ నుండి గ్రూప్ 1 పేపర్ లీకేజీల వరకు బీఆర్ఎస్ పాలనలోనే బయటపడ్డాయన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 56,000 ఉద్యోగాలను భర్తీ చేసిందన్నారు. అయితే గతంలో బీఆర్ఎస్ చేయని పనులను ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందనే అక్కస్తో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ హయాంలో పేపర్ లీక్ అయితే స్పందించని ఎమ్మెల్సీ కవిత తెలంగాణ యువతను ఇప్పుడు తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు. ఉమెన్స్ సెంటర్లో మాస్ కాపీయింగ్ జరిగితే మిగిలిన అభ్యర్థులు ఊరుకుంటారని ప్రశ్నించారు. ఆధారాలు ఉంటే బయట పెట్టాలని డిమాండ్ చేశారు. 10 ఏళ్ల వారి పరిపాలనలో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ పేపర్ లీకేజ్ కెళ్ళి మొదలు పెడితే, ఎంసెట్ పేపర్ లీకేజ్ కెళ్ళి మొదలు పెడితే, 10th క్లాస్ పేపర్ లీకేజ్, టీజీపీఎస్సీ పేపర్ లీకేజ్, అడుగడుగున పేపర్లు అమ్ముకొని యువకుల యొక్క జీవితాలతో చెలగాటమాడిన ఘనత బీఆర్ఎస్ పార్టీకి, కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి, వారి కుటుంబ సభ్యులకి దక్కుతుంది. వారి 10 ఏళ్ల పరిపాలనలో గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలనే ఒక చిత్తశుద్ధి కూడా వాళ్ళకి లేకుండే. తెలంగాణ రాష్ట్రం కోసము యువకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున పోరాటం చేసింది. మన రాష్ట్రం మనకొస్తే ఉద్యోగాలు వస్తాయి, మన రాష్ట్రంలో ఉన్న ఉద్యోగ అవకాశాలు మాకు వస్తాయి అనే ఒక కోటి ఆశలతోటి తెలంగాణ ఉద్యమం జరిగింది. ఆ ఉద్యమంలో విద్యార్థులని ఆసరాగా చేసుకొని మేము అధికారంలోకి వస్తే సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, 10 సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలు నింపుతామని ఒక భరోసాని దొంగ మాటలు చెప్పి 2 సార్లు రాష్ట్రానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అయిండు. చాలా స్పష్టంగా గ్రూప్ 1 సంబంధించిన, అదేవిధంగా ఆ రోజు టీజీపీఎస్సీ పరిధిలో నిర్వహించిన 7 నుంచి 10 ఎగ్జామ్స్ ఏవైతున్నాయో ఆ పేపర్లన్నీ కూడా బయట ఎగ్జామ్ రాయకముందే పేపర్లు లీక్ అయినాయని చెప్పని ఆ రోజు ఆధారాలతో సహా బయటికి వస్తే అర్హులైన యువకులకు ఉద్యోగాలు రావాలి, ఈ ఉద్యోగాలను కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అమ్ముకునే ప్రయత్నం చేస్తుర్రు. ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రయత్నం చేసిన మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా అడుగడుగున ఏ రకంగా ఈ నోటిఫికేషన్ ఆపాలి, ఏ రకంగా ఈ ఉద్యోగ నియామకాలను ఆపాలి అనే ఒకటే ఒక లక్ష్యం తప్ప ఎక్కడన్నా కూడా ఒక బాధ్యతతోటి 10 ఏళ్లలో మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తుండ్రు. యువకులకి పాపము 10 ఏళ్లకెళ్ళి ఏదైతే మా హయాంలో గ్రూప్ 1 ఎగ్జామ్ కోసం వేచి చూస్తున్న యువకులకి ఇప్పుడు ఎగ్జామ్ నిర్వహిస్తుర్రు అనే ఒక బాధ్యత లేకుండా కేవలము మేము చెయ్యలేకపోయింది వీళ్ళు చేస్తే ఎక్కడ వీళ్ళకి మంచి పేరు వస్తుందని చెప్పని మొట్టమొదటి రోజుకెళ్ళి కూడా ముఖ్యంగా కల్వకుంట్ల తారక రామారావు, కల్వకుంట్ల కవిత, హరీష్ రావు పదే ఏ రకంగా ఈ ఎగ్జామ్ని ఆపాలనే ఒక ధోరణిలో వారి యొక్క ప్రవర్తన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆ రోజు న్యాయస్థానంలో కోర్టులో కేసు వేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు కేటీఆర్ మాట్లాడుతూ కూడా ఎగ్జామ్ క్యాన్సిల్ అవుతుంది సుప్రీంకోర్టులో, మీరు ఎగ్జామ్ రాయకూడదని చెప్పని ఆ రోజు యువకులని తప్పుదోవ పట్టించి కొంతమంది యువకులు ఎగ్జామ్ రాయకుండా ఉండనీకి కూడా ఇదే కల్వకుంట్ల తారక రామారావు బాధ్యత వహించాల్సి వస్తుంది.